కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆదర్శ రైతు వ్యవస్థ ఉండేది. తద్వారా గ్రామంలో ఉన్న సమస్యలు కూడా ఒక కమిటీ రూపంలో కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడికక్కడే పరిష్కారం అయ్యేది, ఏమైనా ఇబ్బందులు ఉన్నా జరిగేది. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆగిపోయింది. మరోసారి ఆదర్శ రైతు వ్యవస్థ వస్తే బాగుంటుందా? ఇంకేమైనా మార్పు చేర్పులు చేస్తే గ్రామ స్థాయిలో ఎక్కడికక్కడ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా ఎట్లుంటే బాగుంటుంది? మీరు నిజంగా రియల్లీ ఇవి కీలకమైన అంశాలు ఇవన్నీ కూడా మీరు అడుగుతున్నాయి. ఆదర్శ రైతు వ్యవస్థ కొత్తదేం కాదు, ఇదివరకు ఉన్నదే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నది. ఈ ఆదర్శ రైతు ఒక గ్రామంలో ఒక 1000 ఎకరాలకో 15,000 ఎకరాలు ఉన్న చోట ఒక మనిషి ఉంటే అతనికి అక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్కు సంబంధం ఉంటుంది. ఆదర్శ రైతు లేకపోవడం వల్ల మేము రైతులకి పంట పెట్టుబడి ఇస్తున్నాం, రైతు భరోసా. ఆఫీసర్లు వెళ్ళి చేయలేకపోతున్నారు. ఎవరి భూమి రైతులు కలుస్తలేరు సమయం మీద. ఆ లోపం ఉంది కాబట్టి ఇప్పటికే మేము ఆదర్శ రైతు వ్యవస్థ తొందరగా తీసుకురావాలనేది పాలసీ ప్రకారంగా మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వానికి అందించడం కూడా జరిగింది. కానీ అక్కడ కొంత సందేహం ఏమొచ్చిందంటే, మేము ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి ఒక ఇబ్బంది ఉంది, ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి ఇప్పుడే వాళ్ళు ఏమైనా పారితోషికం హానరోరియం అడిగితే ఇబ్బంది అవుతుంది అనే మాట అన్నారు. కానీ మేమేం చెప్పినామంటే గవర్నమెంట్కి జీవోలోనే ప్రత్యేకంగా అతడు కేవలం సర్వీసే చేయాలి, రైతుకే ఆ గ్రామంలో సేవ చేయాలి అనే మాట ఖచ్చితంగా పెట్టి, ఒక నయా పైసకు కూడా ఆశపడకుండా సర్వీస్ చేసేవాళ్ళనే, వాలంటరీగా చేసేవాళ్ళనే పెట్టాలనేది మేము మా ఉద్దేశమే కాకుండా పాలసీలో కూడా అదే పెట్టినాము. మొన్ననే అసెంబ్లీలో రావాల్సింది కానీ రాలేదు. బడ్జెట్ సెషన్లో పెట్టి అది ఆమోదం తెలుపుతారు. సార్, మరోవైపు రైతు భరోసా పైన కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా పంట సహాయం కోసం, పెట్టుబడి సహాయం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా నియమ నిబంధనలకు కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుందని కూడా చాలామంది అంటున్నారు. ఇంకా రైతు భరోసా విషయంలో ఏం క్లారిటీ ఇస్తున్నారు? రైతులకు ఇచ్చే భరోసా ఏంటి? చూడండి, అంటే రైతు భరోసా విషయానికి వస్తే ఒక రకంగా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో అనేకమైన తప్పులు ఉన్నాయి. ఇప్పుడు నేను రాజకీయంగా అంటారు కానీ దాంట్లో గుట్టలకు ఇచ్చిండ్రు, రాళ్ళకి ఇచ్చిండ్రు, ఏ భూములైతే ఓఆర్ఆర్లో పోయినాయో వాటికి కూడా ఇచ్చిండ్రు, లెక్కపత్రం లేకుండా ఆ రోజు జరిగినాయి. అట్లా కాదు, ప్రతి పైసా కూడా రైతుకి భరోసా అంటే ఆ పంట కాలానికి పెట్టుబడి, అది సరి అయిన రైతుకి సాగు భూమిని చూసి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయం తీసుకొని ఒక కమిటీ కూడా వేసిండ్రు. అందరి అభిప్రాయం ఆ రోజు తీసుకొని ఏంటంటే సాగు చేస్తున్న భూమికి ఇవ్వాలని. అందుకే ఏకకాలంలో 9,000 కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల మంచి జరిగింది. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగినాయి. సో ఈ రైతు భరోసాలో కూడా నేను ఇందాక మనవి చేసినట్టుగానే ఏదో శాటిలైట్ ద్వారా కాకుండా, ఇంకొక రకం కాకుండా అధికారులే వెళ్ళాలి. అధికారి వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో ఉండే ఆదర్శ రైతు కూడా వాళ్లకు తోడ్పాటుగా ఉంటే అందరికీ అందుతుంది, అసలైన వాళ్ళకి అందుతుంది, ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుంది. అందుకే రైతు భరోసా. కానీ ఇంకొక మాట అన్నారు మీరు, ఇది పంటల బీమా పథకం ఆ రోజులలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కంపెనీ, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేది పూర్తిగా. అది నేషనల్ మన అగ్రికల్చర్కు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ అది. ఇప్పుడు ఏమైంది, మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పేరు పెట్టి తీసుకొచ్చిన పాలసీ. చివరిగా ఏమైందంటే అందులో ఈ అనుభవం లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అందరూ రావడం వల్ల తెలంగాణలో 10 కంపెనీలు వస్తే ప్రీమియం తీసుకున్నారు కానీ క్లెయిమ్ ఎక్కడ కూడా ఇవ్వలే. ఈ రకంగా అయినప్పుడు కంపెనీలు బాగుపడ్డాయి కానీ రైతుకి నష్టపరిహారం అందింది లేదు. ఆదిలాబాద్లో కోర్టు కూడా పోయిండు, మాకు అందలేదని చెప్పి. ఇట్లాంటి ఎగ్జాంపుల్ దృష్టిలో పెట్టుకుంటే చివరికి ఒక మాట మనవి చేస్తున్నామన్నా, ఇక్కడ ప్రధానమంత్రి గారు స్వయాన వారి రాష్ట్రం గుజరాత్లో కూడా ఇవాళ
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అది అక్కడ నడుస్తలేదు. కారణం ఏంటంటే ఇదే. అందుకే దేశంలో ఒక మంచి వ్యవస్థ రావాలి. రాష్ట్రంలో కూడా ఇంకా 1-2 సార్లు అందరితో మాట్లాడిన తర్వాత కంపెనీ మంచిది ఉండాలి. రైతుకి నష్టపోయిన రైతుకి పంట నష్టం పోతే ఖచ్చితంగా దానికి అందే విధంగా ఆ కంపెనీలు ఉండాలి అనే అభిప్రాయంతో ఇప్పటికే 2-3 సమావేశాలైనాయి అగ్రికల్చర్ మినిస్టర్ గారి పరిధిలో. నేను అనుకుంటా వచ్చే ఈ పంట తర్వాత వచ్చే వర్షాకాలం పంట నాటికి ఒక కొత్త పాలసీ అయితే వస్తుంది. సార్, రైతులకు ఎరువుల విషయంలో కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి. ఒకవైపు యూరియా కొరత ఒక సమస్య అయితే, మరోవైపు యాప్ ద్వారా బుక్ చేసుకుండా అనేది నిజంగా చాలామంది నిరక్షరాస్యులైన రైతులకు చాలా ఇబ్బంది పెడుతుంది ఈ టెక్నాలజీ కారణంగా. ఈ విషయంలో కమిషన్ ఏమైనా గుర్తించిందా? ప్రభుత్వ దృష్టి కానీ వ్యవసాయ శాఖ దృష్టి కానీ తీసుకెళ్ళిందా? ప్రభుత్వం నుండి ఏమన్నా మార్పు చేర్పులు ఏమైనా జరిగే అవకాశం? అని ఒకటి యాప్ అనేది మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ టెక్నాలజీ వల్ల ఈ యాప్ వల్ల ఏమవుతుంది, రైతు దగ్గర చాలామంది దగ్గర ఆ రకమైన కొన్ని స్మార్ట్ ఫోన్కు తప్పిస్తే ఇతర ఫోన్లలో అది పనికిరాదు. ఒకటి. రెండవది, రైతుకి ఇవన్నీ పనులు చేసి తను యాప్లో లోడ్ చేసి ఇవన్నీ అతనికి కుదరదు. వాస్తవంగా ఒకరి మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. అందుకే కమిషన్ తరఫున అగ్రికల్చర్ మినిస్టర్ గారికి మేము సూచన చేసింది ఏంటంటే, ఒక పక్కన యాప్ను ప్రయోగం చేయండి, కానీ దాని మీద పూర్తిగా డిపెండ్ కాకండి. రైతు ఎవరైతే భూమి ఉండి వ్యవసాయం చేస్తున్నాడో అతనికి కార్డు ఇవ్వండి. ఒక కార్డు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కనుక ఇస్తే నిదానంగా ఇవాళ కాకపోతే రేపు పోతాడు. ఈ రకంగా పరిగెత్తుకొని పోయి క్యూలలో నిలబడడు, ఇబ్బందులు కూడా రావు. కాబట్టి ఒక్కసారే అందరూ ఫర్టిలైజర్ దుకాణానికి పోవడం వల్ల కూడా ఏమవుతుంది, దొరుకుతుందో దొరకదో అని చెప్పి కూడా ఒక సంచి అవసరం ఉంటే 2 సంచులు కూడా కొనుక్కొని పోతున్నారు. ఇందులో తప్పులు కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మేము కన్సర్న్ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఏం చెప్పినామంటే, యాప్ ఒక పక్కన, రెండవది కార్డు కూడా, ఈ 2 ఇచ్చినట్టయితే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతుకు అందుతుంది అనేది మా అభిప్రాయం. పూర్వం నుంచి కూడా వ్యవసాయానికి అధికారులు ఎట్లా ఉండేవాళ్ళు, రైతులతో రోజు కలుసుకునేవాళ్ళు, అంత దగ్గరగా ఉండేవాళ్ళు. ఎట్లా ఉండేవాళ్ళు అని అంటే అనేకమైన కార్యక్రమాలు, రైతు చైతన్య యాత్రలు, విత్తన పండుగ, అనేకమైన పేర్లతో రైతు దగ్గరికి పోవడానికి అనేకమైన పేర్లతో కార్యక్రమాలు ఉండేది. కనీసం ఒక పంట కాలంలో 2-3 సార్లు అయినా పోయేవాళ్ళు. సాగు చేయకముందు ఒకసారి, విత్తనం వేసిన తర్వాత ఇంకొకసారి, పంట చేతికొచ్చిన తర్వాత ఇంకొకసారి. ఈ రకంగా కార్యక్రమాల ద్వారా ఈ అధికారులే రైతుల దగ్గరికి పోవడం వల్ల రైతుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరిగింది. కానీ మళ్ళీ ఇక్కడికి వస్తే అన్ని వ్యవస్థలు కూడా, నేను చెప్పక తప్పదు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఈ పేర్లని మాయమైపోయినాయి, కార్యక్రమాలు మాయమైపోయినాయి, అన్నీ కూడా పక్కన పెట్టేసిండ్రు. నేననేది కాదు, మొన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ డైరీ రిలీజ్ చేసిండ్రు. అక్కడ వాళ్ళే అంటున్నారు, అధికారులే, ఇవన్నీ కార్యక్రమాలు పక్కన పెట్టిండ్రు, మేమేం చేయలేకపోతున్నాం, ఇంట్లో కూర్చొని ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ ముందర పెట్టుకొని పని చేయమంటే ఎట్లా జరుగుతుంది అనే బాధ వాళ్ళల్లో ఉంది. కాబట్టి వాస్తవమే, రైతు దగ్గరికి పోవాలి అనంటే పూర్వం ఏవైతే కార్యక్రమాలు ఉండేనో ఆ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ రివ్యూ చేసుకొని అవి మళ్ళీ మొదలు పెట్టాలి. సార్, పోడు రైతుల సమస్య నిజంగా చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ హయాంలో అయితే మాత్రం కేసీఆర్ నేను కుర్చీ వేసుకొని పరిష్కరిస్తా, అందరికీ కూడా పట్టాలు ఇస్తా అని చెప్పి అది పెండింగ్లో పడిపోయింది. ఇప్పటికి కూడా ఆదివాసులు అయితే చాలామంది రైతులు అయితే మాత్రం గిరిజన రైతులు కూడా ఇంకా చాలా ఎదురు చూస్తున్నారు పట్టాల కోసం, ఇబ్బందులు పడుతున్నారు. దీనికైనా పరిష్కార దిశగా అడుగులు పడే అవకాశం ఉందా? పోడు వ్యవసాయం అనేది అనాదిగా వస్తుంది. అడవులలో వ్యవసాయం చేసుకునేవాళ్ళు కేవలం అక్కడ వర్షాధార పంటలే పండించేవాళ్ళు, బోర్లు వేసుకునేవాళ్ళు కాదు, బావులు తవ్వుకునేవాళ్ళు కాదు. దానితోని అడవులలో ఉండే ఆదివాసీలు ఆ రకంగా వాళ్ళు వ్యవసాయం మీదనే ఆధారపడి చాలామంది బతికినరు. ఇప్పుడు ఏమైపోయింది, రాను రాను
అనేకమైన ఇబ్బందులు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ సమిష్టి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇక్కడ పోడు భూముల చట్టం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది. రెండవది, ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సమస్య భారీగా ఎక్కడుంది అని అంటే ఖమ్మంలో ఉంది, మహబూబాబాద్ వరంగల్లో ఉంది, ఆదిలాబాదులో ఉంది. ఇట్లాంటి ప్రాంతాలలో ఈ పోడు భూముల సమస్య ఉంది. ఎక్కడెక్కడైతే అడవులు ఉన్నాయో, ఎక్కడైతే ఆదివాసులు ఉన్నారో అక్కడ. అదే కాకుండా నిన్న మేము కామారెడ్డికి వెళ్ళినాం. అక్కడ మైదాన ప్రాంతం అంతా కూడా అంతా లంబాడీలు. నేను ఊహించలేదు కూడా. మేము కమిషన్ సభ్యులము అందరం పోతే అక్కడ 3,000 మంది రైతులు వచ్చారు. వాళ్ళు స్వయాన వ్యవసాయం చేస్తారు, మంచి పంటలు పండిస్తారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు మా ముందు పెట్టారు. అవి పరిష్కారము చేయకపోవడం వల్ల, గత కొంతకాలంగా ఈ ధరణి వల్ల వాళ్ళకి పట్ట కాగితాలు ఉన్నాయి కానీ నిషేధ జాబితాలో పెట్టారు. అంటే ధరణి అనే వ్యవస్థ అనేకమైన భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయకపోగా సమస్యలను పెంచింది. నిన్న మేము మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేనే కుర్చీ వేసుకొని నేను ఈ పరిష్కారం చేస్తా అని అనుకుంటే వారు ఏమన్నారు, సర్వే జరగాలన్నారు. రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు. కానీ అది జరగలే. మీటింగులు కూడా జరిగినాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పోడు భూముల సమస్యలను శాశ్వత పరిష్కారం చేయాలి అనే మాట మొన్న మధ్యనే వారు పిలుపుయడం కూడా జరిగింది. వాస్తవం, కొన్ని ప్రాంతాలలో ఆదివాసీలు ఉన్నారు, ఆదివాసీలు కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే 1/70 ప్రకారంగా ఆ భూములు ఆదివాసీలకే చెందుతుంది. నానా ఆదివాసీల కింద వాళ్ళ కంట్రోల్లో కూడా కొన్ని భూములు ఉన్నాయి. దానికి పరిష్కారం కావాలి. ఇక అంతిమంగా శాశ్వత పరిష్కారం కావాలి అని అంటే, నేను ఇందాక మనవి చేసినట్టు పూర్వం వ్యవసాయం లేదు. ఇప్పుడు అటవీ ప్రాంతాలలో కూడా బోర్లు వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ములుగు వెళ్ళినాం మేము. అక్కడ ములుగు వెళ్ళినప్పుడు విత్తన కంపెనీల వాళ్ళు అఘాయిత్యం వల్ల చాలామంది నష్టపోతే భారతదేశంలో ఎన్నడూ కూడా లేని విధంగా 4 కోట్ల రూపాయలు వాళ్ళకి కంపెనీలతో. సో ఇది దీని తర్వాత కొన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేసినాం. ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉంది. కొంతమంది ఆఫీసర్లను, రెవెన్యూ వాళ్ళను కూడా తీసుకెళ్ళి ఫారెస్ట్లో అప్పుడే డిప్యూట్ చేసినారు, మీరు అక్కడ పనిచేయాలని. దేనికి? రేపు రెవెన్యూ డిపార్ట్మెంటు అనుభవం ఉన్నవాళ్ళు అందులో ఉండాలి, ఫారెస్టు రెండూ కలిపి సమిష్టిగా సర్వేలు చేసి సరిహద్దులు నిర్ణయం చేసి శాశ్వతమైన ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకందరికీ పట్టా హక్కులు కలిగించాలి. ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు కూడా వాళ్ళకి అందేటట్టుగా ఉండాలి. అదేవిధంగా నిన్న పోయినప్పుడు బ్యాంకు రుణాలు మాకు ఇస్తలేరు. వాస్తవమే, బ్యాంకు రుణాలు వాళ్ళకి అందటం లేదు, అందాలి వాళ్ళకు కూడా. సో ఇవన్నీ జరగాలి అని అంటే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విధంగా ముందుకు పోతే కనుక ఇది ఒక 3-4 మాసాలలో కొత్త చట్టం కూడా వచ్చింది, భూభారతి. దీనికి అనుగుణంగా ఇవన్నీ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి పదే పదే అంటుంటాడు. ఆయనకి రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిండు, రైతుల సమస్యలు తెలుసు. కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం కానీ, మొత్తం క్యాబినెట్ ప్రోత్సాహం కానీ కమిషన్కు ఉంది. ఆ ప్రోత్సాహంతో, ఆ బలంతో ముందుకెళ్ళి తొందరలోనే ఏవైతే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిష్కారం కావలసినవి కూడా కాకుండా పోయినాయి అవన్నీ కూడా చేసి ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక, అంటే ఒకేసారి కాకుండా దేనికి దానికి ఎంబడెంబడే ఆ నివేదికలని పంపిస్తాం.